ఖమ్మంలోని సంజీవరెడ్డి భవన్లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ నివాళులు అర్పించి జూలై 10న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 3 మంత్రుల నిర్ణయం మేరకు సభ నిర్వహిస్తామని చెప్పారు. రైతు భరోసా కార్యక్రమాన్ని అదే రోజు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. సభ విజయవంతానికి భారీగా జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షాది మందితో రేవంత్ రెడ్డి గారి సభ జరుగుతుంది. ఆ సమావేశం మళ్ళీ కూడా గత 2 రోజుల నుంచి మండల స్థాయిలో అన్ని చోట్ల కూడా మీటింగ్లు జరిగి మా కార్యకర్తల్ని నాయకుల్ని సన్నద్ధం చేసి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తున్నాం. మీ ద్వారా కూడా ప్రతి ఒక్క రైతు కూడా వచ్చి ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల రైతు ఆశీర్వాదంతో జరగవలసినటువంటి ఏదైతే 30 తారీఖున జరగవలసినటువంటి సభ దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వర్షాభావం వల్ల వాయిదా వేసుకోవడం జరిగింది. అదే ఆశీర్వాద సభని రేపు అనగా 10వ తారీఖు నాడు అదే సభలో మొదటి నియోజకవర్గం జగన్నాథపురం మక్కేపల్లి రాసులో మధ్యాహ్నం 1 గంటలకి లోపల చెప్పి జగన్ నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గట్టి విక్రమార్క అలాగే జిల్లా ఖమ్మం రాయచూరు మరియు శాఖ మంత్రులు ఆశీర్వాద సభని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ 30వ తారీఖున ఈ సమావేశానికి రావడానికి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు